వచ్చేసాను, ఇక్కడే ఉన్నాను. చేద్దాం, అందులో ఏముంది, చేద్దాం, అలానే చేద్దాం. సరే, ఎంత లవ్ భయ్యా, బాగా కవర్ చేశారు. తెలిసిపోయిందా? నాకైతే అర్థమైంది, తనకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కౌన్సిలర్ ఎప్పుడు వస్తాడే ఏంటో. అవతల నాకు మీటింగ్ టైం అవుతుంది. ఒక్కడికి టైం సెన్స్ ఉంటుంది, పాడుంటుంది. ఇలా ఓపిక లేక, దేనికి వెయిట్ చేయలేక, మీ ఆఫీసులు వదులుకోలేక, మీ పిల్లల్ని పెంచలేకనే ఇక్కడికి వచ్చారు. మాస్టర్, వీడేంటి ఫుల్ బాటిల్ అంతుంటాడు అనుకుంటే క్వార్టర్ అంటున్నాడు. ఆ తాగుడు వల్లే ఇలా అయిపోయావు. అమ్మని అమ్మ వినపడింది. మీరు ఇలా ఎక్స్ట్రాలు చేసి చేసి పిల్లల్ని పిల్లలుగా ఉండనివ్వట్లేదు కాబట్టే ఈ సెంటర్ పెట్టారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ యామ్ లీవింగ్. మీ పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి ఐఐటి కోచింగ్లో వద్దామా, సివిల్స్ కోచింగ్లో వద్దామని ఆలోచిస్తున్నావు కదా? A+B హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పరా. తెలీదు. పైథాగరస్ థియరం చెప్పరా. నాకు ఇంకా చెప్పలేదు. కొన్ని సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పరా. ఎలాగా నువ్వే తింటావుగా, తిని. నీకేమి రావని నాకు తెలుసు. పద. మీకెలా తెలుసు? ఇంకా చాలానే తెలుసు. అందుకే ఈ సమ్మర్లో మీ పిల్లల చేత ఏం చేయించాలో చెప్పడానికే ఈ క్లాసు. అసలు నీ దగ్గర కోచింగ్ తీసుకోమని చెప్పారు చూడు, ఆ స్కూల్ వాళ్ళని అనాలి. మీరు రారనే అలా ఫిక్స్ చేశా. ఇప్పుడు చెప్పండి మిస్టర్ పద్మేష్, ఈ సమ్మర్ హాలిడేస్కి మీ ప్లాన్స్ ఏంటి? ఈ కిడ్స్ డైలాగే వద్దని చెప్పేది. ఇంకెక్కడ ఉంటాం? ఆఫీసులో ఉంటాం. మరి మీ పిల్లాడు ఎక్కడ ఉంటాడయ్యా? ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. అదే అదే అక్కడే దెబ్బ కొట్టేది. మామూలు రోజుల్లో స్కూల్లో, హాలిడేస్లోనేమో ఇంట్లో, రెండూ జైల్లే. అబ్బచ్చా, ఇంట్లో కూర్చొని చెమాచక్క ఆడుకుంటే అక్కడ పర్మనెంట్ హాలిడేస్ ఇస్తారు మాకు. అందుకే సమ్మర్ కోచింగ్లకు పంపిస్తే వాళ్ళకి హాలిడేస్ దొరికాయని కొంచెమైనా ఫీల్ ఉంటుంది. మీరు ఇంట్లో ఉండరు, మీరు వచ్చేదాకా వాడిని కదలనివ్వరు. అటు ఫ్రెండ్స్తో తిరగలేక మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఎంత బాధపడతారో తెలుసా? అందుకే మా వాడిని సమ్మర్ క్లాసెస్లో చేర్చాం. వెరీ గుడ్. దేంట్లో చేర్పించారు? మ్యాథ్ ల్యాబ్ అని. నెక్స్ట్ ఇయర్ మ్యాథ్స్ ఇప్పుడే చెప్పేస్తారు. నెక్స్ట్ ఇయర్ మ్యాథ్స్ చెప్పేస్తారు. ఆపై నెక్స్ట్ ఇయర్ది. అంతే కదా? ఎంత బాగా చెప్పారో. అంతే. స్కూల్లోనేమో ఎక్స్ట్రా క్లాసులు పెట్టి టార్చర్ పెడుతున్నారు. మీరు సమ్మర్ హాలిడేస్లో కూడా టార్చర్ పెట్టండి. అయినా ఇంత మ్యాథ్స్ నేర్చుకుని ఇప్పటికిప్పుడు ఆడేమన్నా సైంటిస్ట్ అవుతాడా? ముందుగా చదివి పెట్టుకుంటే టాప్ ర్యాంకులు వస్తాయని. వస్తుంది, ఎందుకు రాదు? వస్తాయని క్లాసుల మీద క్లాసులకు పంపించామనుకోండి, అటు దేనికి పనికి రాకుండా పోతాడు. అదే ఏదో డ్యాన్స్ క్లాస్కి, మ్యూజిక్ క్లాస్కి పంపించామనుకోండి, కాస్త కళా పోషణ చేసినట్టు ఉంటుంది. ఏంటి ఆలోచించండి. సార్, మీ కూతురికి సమ్మర్లో ఏం ప్లాన్ చేశారు? అంటే అది చేయరు, మీరు చేయరు, అస్సలు చేయరు. అంటే వీడియో గేమ్స్ కొనిచ్చాను. ఇంకేముంది, మీలా తయారవుతుంది. ఇంతనో నన్ను అనేటోడివేనా నువ్వు? నన్ను అనడం కాదు, మీ కూతుర్ని మీ ఊరికి తీసుకెళ్ళొచ్చుగా. జనాలకు కలిస్తే కాస్త విషయాలు తెలుస్తాయి. మీ అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బే లేదు, అస్సలు లేదు. వీడియో గేమ్స్ కొంటారు, మా ముఖం మీద కొడతారు. అవే మేము ప్రపంచం అనుకొని వాటి మీద బతికేస్తుంటాం. మీరేగా టీవీలు గతుక్కుపోయి డబ్బింగ్ కార్డులతో సహా వదలకుండా చూసేది. మీరు కూర్చొని కథలు చెప్తా ఉంటే మేమన్నా వద్దన్నామా? ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే సీరియల్స్ ఎవరు చూస్తారు, పని ఎవరు చేస్తారు? మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. మీరు చూసే వెధవ సీరియళ్ళు మేము చూడలేక, దాని మీద చేసే డొక్కులో డిస్కషన్లు వినలేక మేము ఎంత బాధపడతామో తెలుసా? ఇది చూడు అది చూడు అని చేతికి రిమోట్ ఇచ్చి మరీ ఛానల్ మార్పిస్తుంటే కంటెంట్ ఎక్కట్లేదు తల్లి. అందుకే కార్టూన్లు. సరే, ఓకే 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 ఇంతకీ ఈ కౌన్సిలింగ్ ఎందుకో మాకు చెప్పండి. ఇప్పటికి కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. మీ పిల్లల్ని హాలిడేస్లో కూడా హింసించకుండా బయటికి తీసుకెళ్ళి ఆడిపించండి.
లైక్ తొక్కుడు బిల్ల, బిల్లంగోడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ సెషన్లో ఏ గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తాం. సేమ్ మీ పిల్లల చేత ఆడించండి. లేకపోతే రింగా రింగా రోజు సాటకి రింగా 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 ఐటమ్ సాంగ్కి తేడా తెలియకుండా పోతారు. సరే కానీ చెప్పు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మీకు ఇంకోటి ఎందుకని నేనే వచ్చా. సరే సార్ చెప్పండి ఏం చేయాలి. గేమ్ 1 చెట్లు ఎక్కడం. మీ పిల్లలు ఫ్యూచర్లో గోడ దూకడానికి ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఎల్లకండే. ఇప్పుడు నేల బండ ఆడడం ఎలానో తెలుసా? నేల అంటే నేల మీద ఉండాలి, బండ అంటే బండ మీద ఉండాలి. ఓకేనా? నేల 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 బండ బండ నేల. ఇప్పుడు గేమ్ 3 పంటలు. సోషల్ ఇంటరాక్షన్, జనాలతో కలవడానికి. కబాన్. నెక్స్ట్ గేమ్ ద్రాక్ష పండు, పైసాకి 2. మాస్టర్ పైసాకి ఎవరా 2 ఇచ్చేది? యూ బ్లడీ టైనీ స్టూపిడ్ ఫెలో. నీకు లాజిక్ కావాలా ఫైన్ కడతా? ఆడేద్దాం, ఏముంది చాలా ఈజీ గేమ్, ఆడేద్దాం. ఓకే రెడీ? వెళ్ళండి. నెక్స్ట్ గేమ్ రన్నింగ్ రేస్. నా వల్ల కదా, వదిలేనన్నా. అందుకే ఎలా ఉండి పోయావు? పరిగెత్తా. 3, 2, 1 గో. నౌ లెగ్ టచ్. నౌ వంగుడు దూకుడు. ఈ రోజుతో మీ ట్రైనింగ్ సమాప్తం. అలిసిపైన అభి, పులిసిపైన పద్మేష్, హరకతమైన హర్షిని. అంటే రైడర్ డైలాగ్ మర్చిపోయాడు. ఇప్పుడు రిజల్ట్స్. ఫస్ట్ ప్లేస్ గోస్ టు పద్మేష్. సెకండ్ ప్లేస్ గోస్ టు హర్షిని. మరి నేను నీ పిల్లని చెప్పింది కరెక్టే. నీకు పావు కిలో బ్రెయిన్ కూడా లేదు. ఆడు ఫస్ట్ నేను సెకండ్, నువ్వేమవుతావు? ఏమవుతా? పూసి నా ఫ్లవర్ అవుతాడు. ఈ ఆటలన్నీ మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి నేర్పించండి. పిల్లల్ని పిల్లల్లా ఉండనివ్వండి. సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకొంచెం ఎంజాయ్ చేయడానికి, ఇంకొంచెం చదువుకోవడానికి కాదు. ఇంకా మీరు దయచేసి తిడతాడు పదా. నెక్స్ట్ సెషన్లో ఏ గేమ్ ఎడా ఆడాలో పైథాగరస్ థియరం చెప్పరా. చాలా పెద్దగా ఉంది. నవ్వితో పర్లేదు. నవ్వు నవ్వు నవ్వుకి నవ్వు నవ్వు నవ్వు. కట్ చేయరా. మీరు ఇంటి నుంచే అదొక్కరు. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మాకు చెప్పు. పై నెక్స్ట్ ఇయర్. అందుకే సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్ నవ్వి తెచ్చాడు వీడు. ఒరే పక్క. సో ఇప్పుడు చెప్పండి, సమ్మర్ హాలిడేస్ లో ఏం చేయాలి? ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, చదువుకోకూడదు.
సో పేరెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ కామెంట్ చేయండి కింద మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదు. లైక్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కింద గంట గంట కొడితే ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇంటికి వెళ్ళిపోవచ్చు. పదం. సరే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.